గుడ్ మార్నింగ్ టీచర్. నా పేరు కవితా శ్రీనివాస్ అండి. నేను రామంతపూర్ అంబర్పేట నుంచి వచ్చాను. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది సర్వశ్రీ మేడం సైదుల్ సార్ గారు. నన్ను నిలబెట్టి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేలాగా చేసి ధైర్యం నింపింది మాత్రం సైదుల్ సార్ నన్ను నిలబెట్టింది. వీళ్ళిద్దరికి అలాగే నా అప్లైనర్స్ అందరికీ ధన్యవాదాలు. ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే నేను ఈ ప్లాట్ఫామ్ రాకముందు ఒక స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ని 10 సంవత్సరాలు చేసిన. 8,000 కోసం 10 సంవత్సరాలు పొద్దుగా 8:30 పోయి నుంచుంటే 4:30 దాకా నుంచొనే ఉంటాను. ఇట్లా కాళ్ళు గుంజుతున్నాయని కూర్చుంటే 4 కెమెరా పోగేది. టీచర్ మేము కూర్చొని వచ్చిరా పిల్లలకు చదువు ఇవ్వడానికి వచ్చిరా అని. అంత ఎంత టార్చర్ అంటే అంత టార్చర్ అక్కడ భరించినాము. అంత టార్చర్ భరించినందుకే ఈ మా సార్ బిజినెస్ చేసేది. ఆయన బిజినెస్ కరోనా టైంలో అంతకంటే ముందు అన్ని లాస్ అయినాయి. లాస్ అయ్యి కొంచెం బెటర్గా బతుకుతున్నాం అనే టైంలో కొంచెం నా జీతం కూడా 8,000 అయ్యింది కదా. ఇద్దరిది కలిస్తే ఇల్లు పిల్లలు ఇంటి రెండు ఆడిగా సరిపోయింది. ఎంత రూపాయి కూడా సంపాదించలేదు. అటువంటి టైంలో కొంచెం బెటర్గానే బతుకుతున్నాం కదా అనే టైంలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చినప్పుడు ఓన్ హౌస్ లేదు, రెంట్ హౌస్, ఎక్కడ ఉండాలో తెలియదు. ఊళ్ళో ఇల్లు లేదు, సిటీలో ఇల్లు కొనలేదు, రెంట్ కూడా కట్టుకోలేని పొజిషన్లోకి వచ్చినాం. ఆ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికాడ పెద్ద ఇల్లు కానీ వెళ్ళడానికి మనసు ఒప్పుకోలేదు. ఇక్కడ ఉండడానికి ఏమో చుట్టుముట్టు కరోనా ఉంది. నాకు 3 పిల్లల్ని చూస్తే వీళ్ళని చేతులారా ఏమైనా చేసుకుంటామో ఏమి అంటే నేను ఏం చేసుకోలేం కదా. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో అమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ కరోనాలో వెళ్ళినాము. సెకండ్ కరోనాలో ఏదైనా అవకాశం వస్తే బాగుండు. అక్కడ ఫస్ట్ కరోనా ఇంకా బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి అక్కడే ఉండాల్సి వచ్చింది. సెకండ్ కరోనాలో వచ్చి ఏం చేయాలో 3,000 రెంట్ కూడా కట్టుకోలేదు. ఇప్పుడు గాయత్రి మేడం చెప్పినట్టు 3,000 రెంట్ కట్టుకోలేని పొజిషన్లో మళ్ళీ సిటీకి కొత్తగా బతకడానికి వెళ్తాడు. కరోనా తర్వాత మా సిచ్యువేషన్ అట్లా అయింది. కొత్తగా బతకడానికి వెళ్ళినట్టు ఒక 3,000 చిన్న రెంట్ ఇల్లు తీసుకొని ఆ రెంట్ కూడా కట్టే పొజిషన్ లేదు. ఆ టైంలో వచ్చినాము. ఏదైనా అవకాశం ఈ దేవుడా కొట్టుకున్న టైంలో ఈ ప్లాట్ఫామ్ సర్వశ్రీ మేడం రూపంలో నా ఇంటికి వచ్చింది. కానీ నా మైండ్లో ఏముందంటే నేను ఎవరితోటి మాట్లాడడానికి రాదు, నాకు పెద్దగా తెలివి లేదు. ఏదైనా బిజినెస్ అంటే బిజినెస్ ఆలోచన తెలియదు, బిజినెస్ అంటే కూడా నాకు తెలియదు అసలు. అటువంటి దాన్ని నేను బిజినెస్ అని పరిచయం అవుతుంది. బిజినెస్ నా మైండ్లో పెట్టుబడి లేదు, బాగా మాట్లాడలేదు, ఎవరితోటి కలవలేదు. నేనేం చేయగలుగుతాను, నేను చేయలేనని పొద్దుగాల పోయి సాయంత్రం వస్తే 6-7 వస్తే చాలు అనే దానికోసం ఎదురు చూస్తున్నాను. కానీ మేడం లక్షలు వచ్చే అవకాశం ఇస్తుంటే ఇది కాదు నాకు ఇంకోటి ఏదో వస్తుందని ఎదురు చూసుకొని 3 నెలలు సతాయించి ఒక్క మీటింగ్కి వచ్చి సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకొని నేను నిలబడ్డా. అలాగే ఒక 2-3 మీటింగ్లు నేను స్టార్ట్ అయిన తర్వాత 2 బూట్ క్యాంపులు వచ్చినాయి. డబ్బులు లేక నేను బూట్ క్యాంప్లకు వెళ్ళలేదు. కానీ డబ్బులు పెట్టుకొని వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ వర్క్ స్టైల్ చేంజ్ అయ్యింది. నాదేమో అక్కడే ఉంది, నేను కూడా వర్క్ చేస్తున్నా కానీ బూట్ క్యాంప్కి వెళ్ళలేదు కదా. నేను చేసే దాంట్లో ఏదో తేడా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళొచ్చినప్పుడు స్పీడ్ పెరుగుతుంది. కానీ నేను కూడా థర్డ్ బూట్ క్యాంప్కి మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో జరిగింది, నేను వెళ్ళలేదు, నేను మిస్ అవుతున్నా అనేది అనిపించి మళ్ళీ 3వ బూట్ క్యాంప్ అయినప్పుడు వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకు తెలియకుండానే ఏదో ఆ బూట్ క్యాంప్ వెళ్ళొచ్చిన తర్వాత స్పీడ్ పెరిగింది, వర్క్ స్టైల్ చేంజ్ అయ్యి వర్క్ స్టైల్ చేంజ్ అయ్యి చెక్కులు మంచిగా వస్తున్నాయి. దాంట్లో ఏదో డిఫరెన్స్ ఏమైందో తెలియదు కానీ దీంట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. బూట్ క్యాంప్కి వెళ్ళి నా లైఫ్ చేంజ్ చేసుకున్నా. కోటప్పకొండ బూట్ క్యాంప్ దగ్గర వెళ్ళి అక్కడ చూసిన అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ వచ్చిన ధైర్యం, ఏదో ధైర్యం వచ్చింది సార్. ఆ ధైర్యంతో నిలబడి స్టాండర్డ్గా ఇంకా గట్టిగా నిలబడడం నేర్చుకొని నిలబడితే నా ఫస్ట్ ఇన్కమ్ వెస్టేజ్లో 126 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ 2